విజయవాడ రాజకీయ చరిత్రలో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలు గడిచినా ఆ పేరు వెనుక ఉన్న ప్రజాకర్షణ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా జరిగిన రాధారంగ బహిరంగ సభలో వంగవీటి ఆశ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం మారాయి. ఇప్పుడు తెర వెనుక ఉంటూ కుటుంబ వ్యవహారాలకే పరిమితమైన ఆమె ఈ ఒక్కసారిగా వేదికపైకి వచ్చి తన మనసులోని మాటలను బయటపెట్టడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. నా టార్గెట్ ఏంటంటే అంటూ ఆమె మొదలుపెట్టిన ప్రసంగం సభకు ఇచ్చిన వేలాది మంది అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రకటన కేవలం ఒక భావోద్వేగపూరితమైన మాట మాత్రమే కాదు. దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతుంది. వంగవీటి రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తానని ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లో వారసత్వం అనేది కేవలం పదవుల కోసం కాదని, అది ప్రజలకు సేవ చేయడానికి ఒక బాధ్యత అని ఆమె ఉద్ఘాటించారు. తన టార్గెట్ కేవలం ఎన్నికల్లో గెలవడమే కాదని, అణగారిన వర్గాల గొంతుకగా నిలబడడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె ప్రకటించడం ద్వారా తన రాజకీయ గమ్యాన్ని స్పష్టం చేశారు. రాధా రంగ అభిమానులు పడుతున్న ఇబ్బందులను చూసి తాను మౌనంగా ఉండలేకపోయానని, అందుకే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతున్నానని ఆమె చెప్పడం విశేషం. ఈ సభ ద్వారా ఆమె కేవలం తన ఉనికిని చాటుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారనే సంకేతాలను పంపారు. విజయవాడ రాజకీయ ముఖచిత్రం ఈ ప్రకటనతో ఒక్కసారిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. వంగవీటి కుటుంబం నుంచి మహిళల నాయకత్వం రావడం ఇదే మొదటిసారి కావడంతో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఆమె చేసిన సంచలన ప్రకటన పరోక్షంగా ప్రత్యర్థి వర్గాలకు హెచ్చరికగా భావించవచ్చు. రాధారంగ ఆశయాలను వారసురాలిగా తాను ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని చెప్పడం ద్వారా కేడర్లో ఉన్న అయోమయాన్ని ఆమె తొలగించారు. ముఖ్యంగా యువత ఆమె రాకను పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే క్షేత్రస్థాయిలో తన సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆమె పదే పదే చెప్పడం గమనార్హం. ఈ సభలో ఆమె ప్రసంగించిన తీరు చూస్తుంటే ఆమె రాజకీయాల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఏ పార్టీలో చేరతారు అనే స్వతంత్రంగా ముందుకు వెళ్తారా అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయినా తన లక్ష్యం మాత్రం ప్రజాసేవే అని తేల్చి చెప్పారు. తన టార్గెట్ గురించి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో సమూల మార్పులు రావాలని ఆశించేవారు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. భవిష్యత్తులో వంగవీటి రాధాతో కలిసి ఆమె ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి. ఒక శక్తివంతమైన కుటుంబాన్ని నుంచి వస్తున్న మహిళగా ఆమె సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో అన్నది వేచి చూడాల్సిన అంశం. మొత్తానికి రాధా రంగ బహిరంగ సభ సాక్షిగా వంగవీటి ఆశ చేసిన ఈ ప్రకటన ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలికిందని చెప్పవచ్చు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే కాలంలో విజయవాడ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని కనిపిస్తుంది.